కడప జిల్లా కమలాపురంలో జరిగిన చంద్రబాబు నాయుడు సభ అసత్య ప్రసంగాలు, అసత్య ప్రగభాలతోనే కొనసాగిన పరిస్థితి అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన, ఎమ్మెల్యేలపైన, ఎంపీలపైన చంద్రబాబు నాయుడు బురద జల్లే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం చంద్రబాబు నాయుడుకే వచ్చిందని, అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు సద్వినియోగం చేసుకుని ప్రజలకు, రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమం చేసి ఉంటే తిరిగి ప్రజలంతా కూడా ఆదరించేవారన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోనే ఉండే ఏ ఒక్కరికి కానీ ఏ వర్గానికి మేలు చేసిన పరిస్థితి లేదని, చంద్రబాబు ఒక చరిత్రహీనుడు అని వాపోయారు. ఉన్న పార్టీ లీడర్ల గురించే మనము అంతో ఇంతో ఏదో 2%, 3%, 5% ఓట్లు వస్తాయి వాళ్ళ గురించి మనం మాట్లాడితే ఏమో అర్థం ఉంది. ఇది ఉరువే లేని పార్టీ, అసలు ఏం లేవు, జీరో లేని పార్టీ గురించి దానికి మళ్ళా ఒక ప్రెసిడెంటు, దానికి ఒక కార్యక్రమము, సరే నామకే వాస్తే. ఇప్పుడు చాలా జాతీయ పార్టీలు ఉంటాయి, చాలా నామకే వాస్తే పార్టీలు ఉంటాయి, దాంట్లో అదొకటి అంతే. అదే కదా చెప్తున్నది. నేను మినమాం అనుకోవచ్చు, లేదు అంటే ఇంకొకటి అనుకోవచ్చు, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకోవచ్చు, నాయకుడు అనుకోవచ్చు, ఇంకొకటి అనుకోవచ్చు. లేని పార్టీ గురించి, లేని వ్యక్తి గురించి ఏం మాట్లాడాలి? ఏముంటుంది? ఏమి లేదు, బిగ్ జీరో.